కొన్నిసార్లు మన గర్వము, మన అహము, లేకపోతే మన అవిధేయత ఇందాక చెప్పినట్టు మనకి నాశనాన్ని కొని తీసుకొచ్చింది. అందుకని దేవుడు అనుమతించుంటాడేమో ఆ నాశనాన్ని. దేవుడే పరీక్షించుకుందాము, వాట్ హ్యావ్ ఐ డన్. గాడ్ విల్ నాట్ డైరెక్ట్లీ డిస్ట్రాయ్, బట్ గాడ్ గివ్స్ పర్మిషన్. అంటే అనుమతిస్తాడు. దేవుడు నాశనం చేయడం, ఆయన నాశనానికి కర్త కాదు, ఆయన సృష్టికర్త, ఆయన అన్ని మేలు చేసే దేవుడు. కానీ మనము దారి తీస్తే, మనం అపవాదికి సందు తెరిస్తే, అపవాది వెళ్ళి అడుగుతాడంట దేవుణ్ణి, నాశనం చేయొచ్చా అంటే దేవుడు సరే అని పర్మిషన్ ఇస్తాడంట, అనుమతిస్తాడంట. హీ గివ్స్ పర్మిషన్. సో మనం అనుకోవచ్చు ఏంటి నాశనానికి కారణం అంటే, దేవుడు అంటున్నాడు ఆ దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, దీని నుండి నేను నిన్ను తిరిగి సమకూర్చుతాను. వాట్ ఎవర్ మేక్స్ యూ టర్న్ టు హిమ్. దేవుడికి బాగా తెలుసండి మనల్ని దేవుడి వైపు ఎలాగ తిప్పాలో. మీకు తెలుసు కదా, మనము అన్ని బాగుంటే, అన్ని ఆశీర్వదించబడతాయి, అన్ని దీవించబడతాయి, అన్ని బాగుంటే, కుటుంబంలో నెమ్మది, సమాధానము, చేతి నిండా డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్, ఉద్యోగం అంతా కూడా చక్కగా ఉంది, ఆనందంగా ఉంది, మనం అందరం ఆడంబరంగా సంతోషంగా ఉన్నాము. అప్పుడు దేవుడు గుర్తొస్తాడా? అసలే. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అలాగ ఒక్కసారి తడతాడనమాట. తడితే లేకపోతే రేపుతాడనమాట. రేపితే అబ్బా దేవా అని మన తల పైకెత్తి ఆయన వైపు చూస్తామని. సో హీ ఆల్వేస్ నోస్ హౌ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిమ్. ఆయన వైపు తిప్పేలాగా, మన ముఖాల్ని తిప్పేలాగా చేస్తాడు కొన్నిసార్లు. God always knows how to bring us back to him. అందుకని అనుమతించడము. There is a purpose for the pain. ప్రతి బాధకి, ప్రతి నొప్పికి ఒక ఉద్దేశం ఉంది. రెస్టరేషన్లో మనకు అర్థమవుతుంది ఏంటిదంటే, ఆ శ్రమ, ఆ కీడు, ఆ నాశనము, ఆ తెగులు ఎందుకు కోల్పోయాను, ఎందుకు పోగొట్టుకున్నాను, అన్నిటికీ కూడా ఒక ఉద్దేశం ఉంటుందంటే అది ఇప్పుడు కనపడదు. కానీ వెళ్ళగా ముందుగా దేవుడు మనకు బయలుపరుస్తాడంట. ఈరోజు కుటుంబంలో చాలా మందికి సమాధానం లేదండి. మరి ముఖ్యంగా వివాహితులకి లేకపోతే